నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అనెక్షర్ 2లో మనకి ఏంటంటే స్కీమ్ అండ్ సిలబస్ ఇచ్చారు మనకి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద ఏడబ్ల్యూ ఇన్ సివిల్లో ఫర్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్. ఓకే, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఏంటి అంటే మనకి ఫస్ట్ పేపర్ 1 పేపర్ 2 రెండు ఉన్నాయి. ఇది ఆబ్జెక్టివ్ టైపే. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఇంకా జనరల్ ఎబిలిటీస్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 ఉన్నాయి. డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్సే. మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2లో సివిల్ ఇంజనీరింగ్ అనమాట, డిగ్రీ లెవెల్లో ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150. డ్యూరేషన్ వచ్చేసి 150 మినిట్సే. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 300. అంటే ఈచ్ క్వశ్చన్కి టూ మార్క్స్ అనమాట. సో ఓవరాల్గా మనకి 450 మార్క్స్తోనే ఉంటుంది. మనకి పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ ఇంకా తెలుగులో ఉంటుంది, బైలింగ్వల్ ఉంటుంది లాంగ్వేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది. నెక్స్ట్ పేపర్ 2 సివిల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో డిగ్రీ లెవెల్ది, అది మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది లాంగ్వేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. దిస్ ఇస్ ద స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిలబస్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్, రీజనల్వి, నేషనల్వి, ఇంటర్నేషనల్వి ఉంటుంటే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ గురించి, జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, దాని యొక్క ప్రివెన్షన్ మిటిగేషన్ స్ట్రాటజీస్ ఏంటి అని, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, నెక్స్ట్ ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ geography and demography of Telangana, next socio-economic, political and cultural history of modern India with special emphasis on Indian national movement. Okay, next 9th వచ్చేసి socio-economic, political and cultural history of Telangana with special emphasis on Telangana statehood movement and formation of the Telangana state గురించి. నెక్స్ట్ 10th వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గురించి, గవర్నెన్స్ ఇంకా పబ్లిక్ పాలసీ గురించి. 11th వచ్చేసి సోషల్ ఎక్స్క్లూజన్ అంటే రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్ కానీ, క్యాస్ట్ కానీ, ట్రైబ్ కానీ, డిజబిలిటీ అవన్నీ, ఇంకా ఇంక్లూజివ్ పాలసీస్ కూడా. 12th వచ్చేసి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. 13th వచ్చేసి పాలసీ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. 14th వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ ఇంకా డాటా ఇంటర్ప్రిటేషన్. 15th వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ అనమాట, 10th స్టాండర్డ్. ఓకే, దిస్ ఇస్ ద పేపర్ 1 యొక్క సిలబస్ అనమాట మనకి. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్. పేపర్ 2 డిగ్రీ లెవెల్ అనమాట. ఇది బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఫస్ట్. అందులో మనకి టాపిక్స్ ఏంటి అంటే బ్రిక్స్ ఉంది, ఓకే, స్టోన్స్ ఉంది, సిమెంట్ ఉంది, అగ్రిగేట్స్ ఉంది, సిమెంట్ మోటార్ గురించి ఉంది, కాంక్రీట్ గురించి ఉంది, ఓకే, ఇంకా యాడ్మిక్చర్స్ గురించి ఉంది. ఇదంతా కూడా మనకి బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్లో ఉన్న సబ్ టాపిక్స్ కూడా. నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఇంకా థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్లో మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చూసుకుంటే సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ గురించి ఉంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ టెంపరేచర్ స్ట్రెసెస్ గురించి ఉంది, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్స్ గురించి ఉంది, ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఇంకా మోర్ సర్కిల్ ఆఫ్ స్ట్రెస్ గురించి ఉంది, థియరీ ఆఫ్ బెండింగ్ ఇంకా బెండింగ్ స్ట్రెస్ గురించి, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ గురించి, థియరీ ఆఫ్ టార్షన్ గురించి, స్ప్రింగ్స్, డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్, థిన్ అండ్ థిక్ సిలిండర్స్, అనాలిసిస్ ఆఫ్ ట్రస్సెస్, బెట్టి మ్యాక్స్వెల్ థియరం, షియర్ సెంటర్, అన్సిమెట్రికల్ బెండింగ్, ఇవన్నీ కూడా మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ యొక్క సబ్ టాపిక్స్. నెక్స్ట్ వేరస్ థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్లో వచ్చేసి మనకి డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్ గురించి, కాలమ్స్ అండ్ స్ట్రట్స్ గురించి, స్ట్రెయిన్ ఎనర్జీ మెథడ్, మూవింగ్ లోడ్స్ ఇంకా ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ గురించి, ఆర్చెస్ అండ్ సస్పెన్షన్ బ్రిడ్జెస్ గురించి, స్టాటిక్ అండ్ కైనమాటిక్ ఇండిటర్మినసీ గురించి, మూమెంట్ డిస్ట్రిబ్యూషన్, స్లోప్ డిఫ్లెక్షన్, కనీస్ మెథడ్ అప్లైడ్ టు కంటిన్యూస్ బీమ్స్ గురించి, పోర్టల్ ఫ్రేమ్స్, ఇంకా నెక్స్ట్ మ్యాట్రిక్స్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్ గురించి, ఇవన్నీ కూడా మనకి థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. సో ఓవరాల్గా సెకండ్ ఏంటంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఇంకా థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంటి అంటే మనకి సిమెంట్, కాంక్రీట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్. ఇందులో ఫస్ట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్లో మనకి మెటీరియల్స్ గురించి, పర్మిసిబుల్ స్ట్రెసెస్ ఇంకా ఐఎస్ స్పెసిఫికేషన్స్. అందులో మనకి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ గురించి, లిమిట్ స్టేట్ మెథడ్, నెక్స్ట్ డిజైన్ ఆఫ్ బీమ్స్ గురించి, స్లాబ్స్ గురించి, కాలమ్స్, ఫుటింగ్స్, షియరింగ్ టార్షన్ డిజైనింగ్ ఆఫ్ ద రిటైనింగ్ వాల్స్ ఉంది, వాటర్ ట్యాంక్స్ కూడా ఉంది, టీ బీమ్ ఇంకా స్లాబ్ బ్రిడ్జెస్ ఉంది, ఈ లైన్ థియరీ, ఇవన్నీ కూడా మనకి కాంక్రీట్ స్ట్రక్చర్స్ అంటే ఆర్సీసీలో ఉన్న సబ్ టాపిక్స్ అనమాట. వేరాజ్ స్టీల్ స్ట్రక్చర్స్లో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ద స్టీల్ సెక్షన్స్, పర్మిసిబుల్ స్ట్రెస్సెస్, ఐఎస్ స్పెసిఫికేషన్స్ ఏంటి అవన్నీ, నెక్స్ట్ రివిటెడ్ ఇంకా వెల్డెడ్ జాయింట్స్ గురించి, కనెక్షన్స్ గురించి ఉన్నాయి, డిజైన్ ఆఫ్ ద సింపుల్ అండ్ కాంపౌండ్ బీమ్స్ అండ్ కాలమ్ బేసెస్ గురించి, రూఫ్ ట్రస్సెస్, ప్లేట్ అండ్ గ్యాంట్రీ గర్డర్స్, ప్లేట్ గర్డర్, లాటిస్ గర్డర్, రైల్వే బ్రిడ్జెస్ గురించి, ఇంకా బేరింగ్స్, ఇంకా ప్లాస్టిక్ అనాలిసిస్, అదంతా కూడా మనకి స్టీల్ స్ట్రక్చర్స్ గురించి. వెరాజ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్లో మనకి ఏంటి అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, మెటీరియల్ ఏం యూజ్ చేస్తాం ప్రీ స్ట్రెస్సింగ్ కాంక్రీట్కి, లాసెస్ ఇన్ ప్రీ స్ట్రెస్లో, క్లాసిఫికేషన్ ఆఫ్ ద ప్రీ స్ట్రెస్సింగ్ సిస్టమ్,
అనాలిసిస్ ఆఫ్ ద పిఎస్సి సెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి పిఎస్సి గురించి, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్స్ ఫోర్త్. అందులో ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, మెజర్మెంట్ ఆఫ్ ప్రెషర్, మానోమీటర్స్ గురించి. ఫ్లూయిడ్ కైనమెటిక్స్ ఉంది, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్లూయిడ్స్, స్ట్రీమ్ ఫంక్షన్, వెలాసిటీ పొటెన్షియల్ గురించి, సిగ్నిఫికెన్స్ అండ్ యూజ్ ఆఫ్ ద ఫ్లో నెట్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్ గురించి, కరెంట్ ఈక్వేషన్ అందులో బెర్నౌల్లీస్ ఈక్వేషన్స్ ఇవన్నీ. నెక్స్ట్ లామినార్ ఇంకా టర్బులెంట్ ఫ్లో త్రూ పైప్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి డార్సీ వెస్బాక్ ఈక్వేషన్ గురించి, ఫ్రిక్షన్ ఫ్యాక్టర్, వాటర్ హ్యామర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ. నెక్స్ట్ కంప్రెసిబుల్ ఫ్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ గ్రాడ్యువల్లీ వేరీడ్ ఫ్లోస్ గురించి ఉంది. నెక్స్ట్ బౌండరీ లేయర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైడ్రాలిక్ టర్బైన్స్ గురించి. నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్. ఫస్ట్ హైడ్రాలజీలో ఏంటంటే హైడ్రాలజికల్ సైకిల్ గురించి, రెయిన్ఫాల్ టైప్స్ గురించి, ఇన్ఫిల్ట్రేషన్, ఫైవ్ ఇండెక్స్, రన్ ఆఫ్ గురించి, నెక్స్ట్ ఫ్లడ్స్ గురించి, గ్రౌండ్ వాటర్ గురించి, ఇరిగేషన్ గురించి. ఇది ఇరిగేషన్ ఇదంతా కూడా పైన హైడ్రాలజీ. నెక్స్ట్ ఇరిగేషన్లో ఏంటంటే ఇరిగేషన్ టైప్స్ ఇంకా అడ్వాంటేజ్, సాయిల్ వాటర్ ప్లాంట్ యొక్క రిలేషన్షిప్ ఏంటి, కన్జంప్టివ్ యూస్ గురించి, డ్యూటీ, డెల్టా, బేస్ పీరియడ్, క్రాప్స్ అండ్ దేర్ వాటర్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇంకా సింగిల్ ఇంకా మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, డ్యామ్స్ గురించి, స్పిల్వేస్ గురించి, కెనాల్స్ గురించి, వియర్స్ గురించి, సీపేజ్ ఫోర్సెస్, కెనాల్ ఫాల్స్, క్రాస్ డ్రైనేజ్ వర్క్స్, హైడ్రో పవర్ ప్రిన్సిపల్స్ గురించి. ఇవన్నీ కూడా మనకి ఇరిగేషన్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఇందులో ఏంటి అంటే మనకి వాటర్ సప్లై గురించి ఉంది, అందులో మనకి అనాలిసిస్ ఆఫ్ వాటర్ గురించి, అందులో కోయాగులేషన్, సెడిమెంటేషన్, ఫిల్ట్రేషన్, డిస్ఇన్ఫెక్షన్ ఇంకా సాఫ్ట్నింగ్ ప్రాసెస్ ఇవన్నీ వచ్చాయి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ లేఅవుట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ పైప్స్ గురించి, హార్డీ క్రాస్ మెథడ్ ఎట్లా. నెక్స్ట్ వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్లో వచ్చేసి సిస్టమ్స్ ఆఫ్ సీవరేజ్, హైడ్రాలిక్ ఫార్ములాస్ ఏంటి, డిజైనింగ్ ఆఫ్ ది సీవర్స్ గురించి, బీఓడి సిఓడి ఇచ్చారు. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్కి. ఓకే, ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్ గురించి, అందులో మనకి గ్రిడ్ ఛాంబర్ ఏంటి, సెడిమెంటేషన్ ట్యాంక్స్, ట్రిక్లింగ్ ఫిల్టర్స్, యాక్టెడ్ సచ్ ప్రాసెస్, స్లడ్జ్ డైజెషన్ ట్యాంక్స్, సెప్టిక్ ట్యాంక్స్ ఇవన్నీ. నెక్స్ట్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో మనకి హైవే క్లాసిఫికేషన్ యాజ్ పర్ ద ఐఆర్సీ, హైవే అలైన్మెంట్ గురించి ఉంది, జామెట్రిక్ డిజైన్ ఉంది, క్రాస్ సెక్షన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి దాని గురించి. నెక్స్ట్ ట్రాఫిక్ సర్వేస్ గురించి ఉంది, ఇంటర్సెక్షన్స్ గురించి, నెక్స్ట్ సిగ్నల్ డిజైనింగ్ గురించి ఉంది, ఇవన్నీ కూడా వచ్చాయి. ఓకే, నెక్స్ట్ రైల్వే ఇంజనీరింగ్లో రైల్వే ఇంజనీరింగ్ ఉంది, ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ కూడా ఉంది. నెక్స్ట్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్. ఇందులో ఏంటి అంటే సాయిల్ మెకానిక్స్లో మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద సాయిల్, క్లాసిఫికేషన్ ఇంకా ఐడెంటిఫికేషన్ గురించి, పర్మియబిలిటీ, క్యాపిలారిటీ, సీపేజ్, కాంపాక్షన్, కాన్సాలిడేషన్, షియర్ స్ట్రెంత్, మోర్ సర్కిల్, ఎర్త్ ప్రెజర్, స్లోప్ స్టెబిలిటీ ఇవన్నీ కూడా మనకి సాయిల్ మెకానిక్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఇంజనీరింగ్. ఫౌండేషన్ సైట్ ఇన్వెస్టిగేషన్, స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ లోడ్ ఇన్ సాయిల్స్, బేరింగ్ కెపాసిటీ, సెటిల్మెంట్ అనాలిసిస్, టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఏంటి, పైల్ ఫౌండేషన్, ఫౌండేషన్స్ ఆన్ ఎక్స్పాన్సివ్ సాయిల్స్ ఏంటి, స్వెల్లింగ్ ఇంకా దాని యొక్క ప్రివెన్షన్స్ ఏంటి, కాఫర్ డ్యామ్స్, క్యాషన్స్, డీ వాటరింగ్, బ్రేసింగ్ ఫర్ ఎక్స్కవేషన్స్, న్యూమార్క్ చార్ట్స్, మెషిన్ ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఫౌండేషన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ జియాలజీలో ఏం చెప్పారు, మినరాలజీ గురించి, స్ట్రక్చరల్ జియాలజీ, గ్రౌండ్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మెథడ్స్, ఇంజనీరింగ్ జియాలజీ, అప్లికేషన్స్ ఫర్ టనల్స్ కోసం, డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్కి, ఇంకా జియాలజికల్ హజార్డ్స్, ప్రివెంటివ్ మెజర్స్ ఇవన్నీ మనకి ఎయిత్ టాపిక్. నెక్స్ట్ నైన్త్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. ఇందులో మనకి అబ్స్ట్రాక్ట్ ఎస్టిమేట్ గురించి, డీటెయిల్డ్ ఎస్టిమేట్ గురించి, నెక్స్ట్ జనరల్ స్పెసిఫికేషన్స్ ఫర్ దేనికి ఎర్త్ వర్క్కి, బ్రిక్కి, స్టోన్ మ్యాసనరీకి, సిమెంట్ మోటార్లో, ఆర్సీసీకి, ప్లాస్టింగ్ ఇన్ సిమెంట్కి, మోటార్కి, ఫ్లోర్ ఫినిషర్స్కి, వైట్ వాష్కి, కలర్ వాష్కి ఇవన్నీ జనరల్ స్పెసిఫికేషన్స్ ఏంటో వాటి గురించి ఇచ్చారు. నెక్స్ట్ స్టాండర్డ్ స్కెడ్యూల్ ఆఫ్ రేట్స్ గురించి, లీడ్ అండ్ లిఫ్ట్ గురించి, ప్రిపరేషన్ ఆఫ్ లీడ్ స్టేట్మెంట్, కంప్యూటేషన్ ఆఫ్ ది ఎర్త్ వర్క్, మిడ్ ఆర్డినేట్ రూల్, మిడ్ ఆర్డినేట్ మెథడ్, మెయిన్ సెక్షన్ ఏరియా మెథడ్, ఇంకా ట్రెపెజాయిడల్ మెథడ్ ఇవి మెథడ్స్ గురించి, ప్రిజమల్ రూల్ గురించి, అప్రాక్సిమేట్ ఎస్టిమేట్ గురించి, ప్లింత్ ఏరియా అండ్ క్యూబిక్ రేట్ ఎస్టిమేట్ ఇవన్నీ కూడా మనకి ఎస్టిమేషన్, కాస్టింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో ఇచ్చారు. నెక్స్ట్ టెన్త్ వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. ఇందులో టైప్స్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఏంటి, టెండరింగ్ గురించి, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ గురించి, ప్రాజెక్ట్ ప్లానింగ్, నెట్వర్క్ అనాలిసిస్, పర్ట్ ఇంకా సిపిఎం వాటి గురించి ఇచ్చారు.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సర్వేయింగ్లో మనకి ప్రిన్సిపల్ ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ సర్వేయింగ్, చైన్ సర్వేయింగ్, కంపాస్ సర్వేయింగ్, లెవెలింగ్ అండ్ కాంటూరింగ్, థియోడలైట్ సర్వేయింగ్, కర్వ్స్, ఇంట్రొడక్షన్ ఇంకా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఈడిఎం కానీ టోటల్ స్టేషన్ కానీ, కాంపోనెంట్స్ ఆఫ్ ద జీపీఎస్ ఇంకా బేసిక్స్ ఆఫ్ ద జిఐఎస్, ఇవన్నీ కూడా మనకి సబ్జెక్ట్స్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద సిలబస్ ఫర్ ద పేపర్ 2. ఓకే, పేపర్ 2 యొక్క సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్లో ఉన్న రిగార్డింగ్ దిస్ మన సిలబస్ అంతా కవర్ చేసేలాగా వీల్ ప్లాన్ అకార్డింగ్లీ అండ్ వీల్ అప్లోడ్ ఈచ్ టాపిక్, సబ్ టాపిక్ గురించి, టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీబాబా జాబ్ సెలెక్ట్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ డౌన్ if you have any doubts. Thanks for watching. Thank you.